బ్యాక్ టు జైన్ టాక్స్. ఈరోజు మంచి స్నాక్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏం స్నాక్ ఐటమ్ అంటే క్రిస్పీ పొటాటో బాల్స్ చేస్తున్నాను. మంచి స్నాక్ ఐటమ్ అది. ఇంకో ఐటమ్ చూపిస్తాను రండి. తీసుకున్నాను, ఉడకబెట్టుకున్నాను అనమాట. ఉడకబెట్టి ఇట్లా మెత్తగా చేసుకున్నాను. తర్వాత కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాను, 2 ఆనియన్ ఒకటి తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, పుదీనా, క్యారెట్ తురుము తీసుకున్నా, ఒక చెంచా కారాల పొడి, కొద్దిగా చిటికడ పసుపు, కొంచెం నల్ల మిరియాల పొడి, కొంచెం కార్న్ ఫ్లవర్ ఒక 2 చెంచాలు తీసుకున్నా, ఒక చెంపు తీసుకున్నాను, బ్రెడ్ కమ్ తీసుకున్నాను. తర్వాత అమూల్ చీజ్ తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్. ఇది మామూలుగా అందరూ వైట్ బ్రెడ్ తో కూడా చేసుకోవచ్చు, వేరే బ్రెడ్ తో కూడా, కానీ నేను బ్రౌన్ బ్రెడ్ తో చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తారండి. చేసుకోవాలి. ఇది ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి 4 సైడ్ బ్రెడ్ ని. ఎట్లా కలుపుతానో చూపిస్తా. ఇప్పుడు ఆలుగడ్డ వేసేయాల, క్యారెట్, ఆనియన్, ఉల్లిపాయ, పుదీనా. ఇప్పుడు ఇవన్నీ వేసేయాలి మనం. ఉప్పు, కారం, గరం మసాలా అన్ని. ఉప్పు కారం కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా పట్టుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. నూనె పెట్టేసుకుందాము. ఇప్పుడు నూనె పెట్టుకుందాం, వేడి చేసుకుందాం నూనె. బ్రెడ్ తోని ఆలుగడ్డ బాల్స్ ఎట్లా చేస్తానో చూపిస్తాము. నీళ్ళలో ఇట్లా డిప్ చేసుకొని ఫిల్ చేసుకోవాలి. అన్ని వాటర్ డిప్ చేసుకోవాలి. చీజ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడు, చీజ్ తీసుకున్నాం కదా, ఇది మనం చేసినాం కదా ఆలుగడ్డ బాల్స్. ఆలుగడ్డ బాల్ని ఇంట్లో పెట్టేయాలి. చీజ్లో పెట్టేసి ఇట్లా చీజ్ పెట్టుకోవాలి. చీజ్ పెట్టుకున్నాక మనం మళ్ళీ బ్రెడ్ మధ్యలో పెట్టేసి రెడీ చేసుకున్న బ్రెడ్ క్రమ్లో మనం ఇలా టచ్అప్ ఇవ్వాలి. ఇప్పుడు నేను నూనె వేస్తాను. నూనె పెట్టాలా, బ్రౌన్గా, కొంచెం బ్రౌన్గా కావాలి. బ్రౌన్ అయితే తీసేయాలి. బ్రౌన్గా అయినాయి తీసేస్తున్నా. స్ప్రింగ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటా. సూపర్గా ఉంది, టేస్ట్ బాగుంది. టమాటా సాస్ తింటున్నాను. చాలా బాగా టేస్ట్గా ఉందండి. మీరు కూడా చేసుకొని తినొచ్చు ఇంట్లో. ఆఫీస్కి వచ్చినప్పుడు స్నాక్స్ లాగా కూడా తినొచ్చు, బాగుంటుంది. పిల్లలు కాలేజ్కి వెళ్ళొచ్చి తినొచ్చు, చాలా బాగుంటుంది, తినొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.